హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నల్గొండలో గురువారం రాత్రి వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. ఈ విజయయాత్రలో హిందూ బంధువులతో పాటు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నల్గొండలో గురువారం రాత్రి వీర హనుమాన్ విజయయాత్రను నిర్వహించారు. ఈ విజయయాత్రలో హిందూ బంధువులతో పాటు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. నల్గొండ పట్టణంలోని పాతబస్తీలో ఉన్న హనుమాన్ దేవాలయం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత కన్వీనర్ ధనంజయ గోత్రం ముఖ్య వక్తగా విచ్చేసి సందేశమిచ్చారు. మల్లికార్జున స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాతబస్తీ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయయాత్ర వన్ టౌన్ పోలీస్ స్టేషన్, అంబేద్కర్ విగ్రహం, ప్రకాశం బజార్, గడియారం సెంటర్, రామగిరి రామాలయం మీదుగా శివాజీ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం దాటి వీటి కాలనీ, పంచముఖ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ నరసింహ, పట్టణ అధ్యక్షుడు రాయల కృష్ణయ్య, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ, జిల్లా సంఘటన కార్యదర్శి మెరుగు వంశీ, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బల్లెం యాదగిరి, నగర కార్యదర్శి దాసోజు విజయ్, నగర సేవా ప్రముఖ్ మల్లెబోయిన రామలింగయ్య, నగర సంయోజక్ గడ్డం శంకర్, సహ సంయోజక్ వీరమల్లు ప్రభాకర్, సహ సంయోజక్ దండిగుళ్ల హరికిషోర్, సహ సంయోజక్ రంగరాజు సాత్విక్, సురక్ష ప్రముఖ్ అంబటి పృథ్వీ, నగర బలోపాన కేంద్ర ప్రముఖ్ సూరెపల్లి వెంకట్, బల్లెం చరణ్, గ్రామీణ సంయోజక్ శివరాం, నార్కెట్పల్లి అధ్యక్షుడు వీరమల్లు, కానుకుల కాటమయ్య, బోయ వేణు, దుగ్గ్యాల క్రాంతికుమార్, వెంకట్ తల్వార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, ఓరుగంటి వంశీ, న్యాయవాది నేతి రఘుపతి, కట్ట సూర్య సంపత్, కార్పొరేటర్లు గుండెబోయిన పుష్పలత వెంకటేశ్వర్లు, మామిడి కార్తిక్, వంగూరి రాఖీ, అక్కనపల్లి బలరాం తదితరులతో పాటు పట్టణ ప్రజలు, హిందూ బంధువులు మరియు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ గారి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో ఈ నల్గొండ డివిజన్ నుంచి దాదాపుగా 300 మందిని ఈ బందోబస్తు కేటాయించారు. వీళ్ళని స్టాండింగ్ బందోబస్తు చేసాము. అదేవిధంగా అలాగే ప్రొసెషన్ కూడా బయలుదేరుద్ది. ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రొసెషన్ ప్రారంభమవుద్ది. ఇది ఓల్డ్ సిటీ గుండా ప్రారంభించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మరియు డిఈఓ ఆఫీసు, అదేవిధంగా అక్కడ నుంచి క్లాక్ టవర్ తర్వాత రామగిరి నుంచి పంచముఖ హనుమాన్ టెంపుల్ దాకా శివాజీనగర్ ద్వారా పోద్ది. డిఎస్పీ నల్గొండ శివరామరెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి, మరి అదేవిధంగా టూ టౌన్ సిఐ రాఘవరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటారు. నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో శ్రీ హనుమాన్ విజయోత్సవ ర్యాలీ జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్తు మరియు బజరంగ్ దళ్ వారు మరియు ఆర్ఎస్ఎస్ వారు, వివిధ హిందూ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువు పాల్గొని మన హిందుత్వం గురించి ఏ విధంగా అయితే ఆంజనేయుడు కార్యసాధన నిమగ్నమై కార్యాన్ని సాధించుకుని మళ్ళీ తిరిగి వచ్చాడో, అదేవిధంగా ప్రతి హిందువు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రతి హిందువు తన కార్యసాధనలో హిందూ ధర్మ ప్రచారం కొరకు పాటుపడాలని కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. మన నల్గొండ పట్టణంలో హిందూ యువ కిషోరాలు
హిందూ ధర్మ రక్షణ కోసము మన చిరంజీవి అయినటువంటి వీర హనుమాన్ విజయయాత్రను మన పట్టణంలో పురవిధుల గుండా వెళుతున్నాము. హనుమంతుడు ఏ విధంగా అయితే ధర్మ రక్షణ కోసము భగవాన్ శ్రీరామ కార్యము చేశాడో ఈనాడు హిందూ యువకులందరూ హనుమంతుని వలె రామ కార్యము చేసినట్టుగా హిందూ ధర్మ కార్యాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించాలి, మన స్త్రీలను రక్షించాలి, మన గోవులను రక్షించాలి, మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసము ఈనాడు బజరంగ దళ్ హనుమంతుని వలె ముందుకు